హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ మూవీ సజెషన్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి G5లో రిలీజ్ అయిన సామ్ బహదూర్ స్టారింగ్ విక్కీ కౌశల్, సాన్యా మల్హోత్రా, డైరెక్టెడ్ బై మేఘనా గుల్జర్. మూవీ చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ వర్త్ వాచింగ్ కూడా. కాకపోతే చాలా వరకు సీన్స్ అన్నీ కూడా స్లోగా ఉంటాయి. సో బయోపిక్ లాంటి మూవీస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి కొంచెం బోర్ కొట్టచ్చు. బట్ కీపింగ్ దట్ అసైడ్, స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బికాస్ ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ కైండ్ ఆఫ్ వార్ ఫిల్మ్స్. అండ్ అట్ ద సేమ్ టైం మూవీలో అన్నెసెసరీ రొమాన్స్ కూడా అయితే ఉండదు. సో దిస్ ఫిలిం ఇస్ ఎ బయోగ్రఫీ ఆఫ్ శామ్ మానేక్షా. అతను ఎలా మేజర్ అయ్యాడు అండ్ తర్వాత జరిగిన 3 మేజర్ వార్స్ లో ఎలా ఫేస్ చేస్తాడు. అండ్ అప్పట్లో మన ఇందిరాగాంధీ ఉండడం వల్ల తనకి శామ్ కి మధ్య ఉన్న కాన్వర్సేషనల్ సీన్స్ చాలా బాగుంటాయి. సో శామ్ మానేక్షా ఎలా ఇండియా ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ అయ్యారు, సో ఈ మధ్యలో ఏమైందని తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. సో విక్కీ కౌశల్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. దాదాపు సేమ్ శామ్ మానేక్షా లాగే ఉంటాడు కూడా. విక్కీ కౌశల్ ఊరి ద సర్జికల్ స్ట్రైక్ అనే ఫిలిం లో కూడా చాలా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. సో హీ డిడ్ కంప్లీట్ జస్టిస్ యాజ్ శామ్ మానేక్షా అని కూడా చెప్పొచ్చు. అండ్ BGM ఇస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. అండ్ డైరెక్టర్ ని కూడా మనం చాలా మెచ్చుకోవాలి. ఇలాంటి స్టోరీస్ కి నరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్క చోట మిస్ అయినా కూడా డీవియేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో డైరెక్టర్ ఇక్కడ ఆ మిస్టేక్ చేయకపోవడం గ్రేట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి హైలీ రికమెండెడ్ అండ్ వర్త్ వాచింగ్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.